దేవదేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ దినము ఒక ప్రత్యేకమైన పిలుపు, మీ విషయంలో ఒక ప్రత్యేకమైన ఆకాంక్ష, ఒక ప్రత్యేకమైన ఆహ్వానమును అందిస్తూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రికలో నుండి అనేకమైన సంగతులను పొందుపర్చి ఈ లోకములో నుంచి ప్రత్యేకించబడి క్రైస్తవ సమాజముగా స్థిరపరచబడి క్రీస్తు యొక్క స్వారూప్యములో పొదగబడుచు చివరికి నిత్యరాజ్యములోనికి ప్రవేశించి యుగయుగాలు నిత్య జీవదాయకమైన సన్నిధిలో దేవుని ఎదుట పరిశుద్ధుల స్వాస్యములో మహదానందభరితులై చెప్పనసఖ్యముగాని అనూహ్యమైనటువంటి అనుభవాల్ని అనుభవిస్తూ ఉంటాము. ఈ సంగతులన్నిటినీ కూడా దైవజనుడు శ్రీ ఎం దేవదాసయ్య గారు హెబ్రీలకు రాసిన పత్రిక యొక్క వివరణలో నుంచి చాలా విషయాలు అందించారు. అయితే ఆ విషయాల్లో చివరగా చెప్పినటువంటి ఒక అరగంట మాట్లాడడం కొరకు మాత్రమే కనుక అన్ని విషయాలు కాదు, కానీ చివరి విషయాలు మీకు మరి ముఖ్యముగా సంఘ బిడ్డలకు నేను అందిస్తూ ఉన్నాను. ఈ పత్రికలో మనం గ్రహించాల్సినటువంటి విషయము 3 గొప్ప విషయాలు దైవజనుడు ఎత్తి చూపించారు. అందులో దేవుని కొరకు ప్రయాసపడాలని, దేవుని పరిచర్య చేయాలని, దేవుని సేవా భారమును మోయాలనుకునే వారికి ఈ 3 విషయాలు మనసులో ఉంచుకోవాలి. ఇది మొదటి భాగం. మొట్టమొదటిగా ఏమిటంటే, ఓ సువార్తికుడా, ఓ సాక్షి, నీవు చరిత్రను బట్టి యేసుక్రీస్తు ప్రభువు చాలా గొప్పవాడు అని గ్రహించగలిగావు. అంటే నీ అంతట నీవు తెలుసుకున్నావు. ఇది చాలా సంతోషకరమైన విషయమై ఉన్నది. ఇది మొదటి భాగం. రెండవ విషయం ఏంటంటే, అలాగును తెలుసుకున్నటువంటి క్రీస్తునాథుని నీ స్వకీయ రక్షకునిగా నీ హృదయములో విశ్వసించి ఆయన్ని స్వీకరించావు గనుక ఇది ఇంకా చాలా సంతోషించదగినటువంటి విషయమని రెండో భాగంలో గ్రహించాలి. ఇక మూడవ భాగంలో ఏంటంటే, ఆయన గూర్చినటువంటి సత్య సంబంధమైన విషయములన్నిటినీ కూడా నీవు నేర్చుకొని అనుభవించి సువార్త ప్రకటన ద్వారా, నీ నోటితో నీవిచ్చే సాక్ష్యము ద్వారా ఇతరులకు చెప్పి వారిని కూడా ప్రభు యొక్క ప్రతిబింబమై ఉన్నటువంటి వధువు సంఘం యొక్క రూపములోనికి మార్చడానికి నీవు చేస్తున్న ప్రయత్నం ఉన్నదే, అది ఇంకా గొప్ప సంగతి. అలాగును చేయగలిగినట్ల నీవు మరింత ధన్యుడు అవుతావు, గొప్ప ధన్యుడు అవుతావు అనే విషయాలు దైవజనుడు ప్రస్తావించారు. ఈ సమయంలో ఒక బ్రహ్మాండమైనటువంటి సాక్షిని ఉదాహరణగా జ్ఞాపకం చేశారు. చిట్ట చివరి కొన ఊపిరి సమయంలో, ఇక మరికొద్ది నిమిషాలలో ఈ లోకములో నుండి వెళ్ళిపోయే సమయము దగ్గరగా ఉన్న సమయంలో శిలువ మీద వేలాడి ఉన్నటువంటి ఒక దొంగ ఆఖరు ఘట్టములో ప్రభువారిని నిదానించి పరీక్షగా చూచి, పరిశీలనతో చూచి అక్కడికక్కడే అప్పటికప్పుడే మారు మనస్సు పొంది ప్రభువారిని అభ్యర్థించి ప్రార్థించుకున్నాడు. ఎందుకంటే నీ రాజ్యంలో నీవు నన్ను జ్ఞాపకం చేసుకునమని ప్రార్థించాడు. అంతేకాదు, రక్షించబడిన ఆ క్షణంలోనే, మారు మనస్సు పొందినటువంటి తొలి క్షణాల్లోనే ఆ తోటి దొంగ అయినటువంటి అతడు మారకపోవచ్చు, అది వేరే సంగతి. వినకపోవచ్చు, అది వేరే సంగతి. వ్యతిరేకముగా మాట్లాడవచ్చు, అది వేరే సంగతి. కానీ చివరి ఊపిరి ఉండగా అతడు చేయవలసినటువంటి కార్యమునగా ఆ తోటి దొంగకు యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసి
రక్షణ సువార్తను అందించాడు. అతడు అంగీకరించలేదు కనుక అతడు పరిస్థితి వేరేగా వెళ్ళిపోతుంది. కనుక నీవు కూడా ఈ చివరి దినాలలో ఏదో ఒక గడియలో సజీవ సాక్షిగా నిలవబడాలని గొప్ప ఆసక్తితో ఆశయంతో ఈ మాటలు ఈ దినాన్ని మీ ముందుంచుతూ ఉన్నాను. ప్రియమైన విశ్వాస బృందమా, సజీవ సాక్షులుగా నిలవబడ్డానికి మీకు ఒక ప్రత్యేకమైన పిలుపిది. ఇది మీకు అంతరంగ విశ్వాసులకు నిజముగా ప్రభువుతో అత్యంత సాన్నిధ్యం కలిగిన మీకు ఖచ్చితమైనటువంటి ఆహ్వానము, ఆనందకరమైన పిలుపు. స్వీకరించిన వారు ధన్యులు. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక 10-12 విషయాల్ని వివరంగా వెళ్లకుండా ఒక్కొక్క రెఫరెన్స్ ఒక్కొక్క మాట ఆనాడు దైవజనుడు అందించిన మాటలే ఇవి కూడా నేను ఈ దినాన్ని మీ ముందు గ్రంథంలో నుంచి వినిపిస్తాను. శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర 2 భాగాలు. ఒకటి భూలోకములో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క చరిత్ర. ఇది అందరికంటే గొప్పవాడు అని హెబ్రీయులకు రాసిన గ్రంథము మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అన్ని అధ్యాయములలో కూడా ఈ భూలోకంలో ఉన్న వారందరికంటే, అన్నిటికంటే, పరలోకములో ఉన్న వారందరికంటే, అన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభువే గొప్పవాడని రుజువుపరుస్తున్నటువంటి గ్రంథము. 2వ భాగములో యేసుక్రీస్తు ప్రభు యొక్క నిరంతర చరిత్ర, అంటే పరలోకములో నిరంతర చరిత్రను కూడా ఈ గ్రంథము ప్రస్ఫుటితం చేస్తూ ఉన్నది. దయచేసి ఈ మాటలు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్రను బాగా తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తలు వ్రాయబడ్డాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. ఈ 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్రను ఎలాగో తెలియజేస్తూ ఉన్నాయో, అలాగే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా ప్రభువును గూర్చి మరింత లోతుగా తెలియజేసే గ్రంథము. దీనికి 5వ సువార్తని పేరు పెద్దలైన వారు పెట్టారు. విశ్వాసములో నిలిచిన దేవుని పిల్లలారా, అనుభవము కలిగిన వారలారా, ఈ విషయాలు మీరు శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటూ హెబ్రీయులకు రాసిన గ్రంథంలో నుంచి మొదటిగా 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో నుంచి ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 6 మొదటి 2 వచనాలు. ఇక్కడ ఈ 2వ వచనములో మనము సంపూర్ణులగుటకు సాగిపోదము. దైవజనుడు ఒకసారి మన కొండపాలెం సంఘం గురించి, వాకలపూడిలో ఉన్నటువంటి మహిమా స్వస్థాల యొక్క కార్యక్రమాల గురించి ఒక ప్రత్యేకమైన వర్తమానం చెబుతూ, అబ్బాయ్, ఈ పనికి నేను నీతో ఉండి జరిగించున్నటువంటి పనికి అనేకమైన ఆటంకాలు కల్పిస్తున్నారు అబ్బాయి. అయినప్పటికీ కూడా ఇది ఏనాటికి కూడా సాగిపోయే పనే గాని ఆగిపోయే పని కాదు అని జ్ఞాపకం చేశారు, తెలియజేశారు. ఈ సంగతులు మనలో కొంతమందికి తెలుసును. మనము సంపూర్ణులకు సాగిపోదము. వీలు లేకుండా అసంపూర్ణులుగానే అపవాది కొంతమందిని వలలు వగ్గి ఈడ్చుకొని పోతూ ఉంటాడు. ఇది సర్వసాధారణమైన సంగతి. దీన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుదము. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే బైబిల్లో వ్రాయబడిన మాటలు నేను వినిపిస్తున్నాను. కాబట్టి మనము నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు. 2వ వచనం, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ఈ సంపూర్ణులగుటకు సాగిపోదము అనే మాటకి ముందు మనము సంపూర్ణులుగా తయారవకుండగా
ఎక్కడెక్కడో విషయాలు మన చెవిలో పడవేసి అక్కడక్కడ విషయాలు అపవాదిగాడు మోసుకొచ్చి మనల్ని కలవరపరిచి వాక్యము ద్వారానే, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యముల ద్వారానే మనల్ని తెగమకలు చేసి మనలో అనుమానపు బీజములను నాటి వాటికి నీరు కట్టి రకరకాలుగా ఏనాటికి కూడా మనము ప్రభువు ఆశించిన రూపములను రాకుండగా మన విరోధి అయిన అపవాది ఎప్పటికప్పుడే విరామము లేకుండా మన చుట్టూ తన అనుచరులతో ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచూ ఉన్నాడన్న సంగతి విశ్వాసులైన వారు మర్చిపోకూడదు. రాకడ మేఘం ఎక్కువ వరకు కూడా చాలా మెలకువగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. పగవాడు శనిగాడు ఎక్కడి నుంచో రాడట. ప్రక్కనే ఉన్నాడు పగవాడు మీ చెంతకు చేరేను శనిగాడు. ప్రక్కనే ఉన్నాడు పగవాడు మన చెంతకు చేరేను శనిగాడు అని ఒక పాటలో మనం పాడతాం కదా ప్రియులారా. అందుచేత మన గురి కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లకుండా క్రీస్తు వైపే సదాకాలము నా గురిని యెహోవా వైపు నిలుపుచున్నానని దావీదు పలికినట్లుగా మన గురి ఒకటే గుర్తు పెట్టుకోండి. చివరి దినాల్లో మనము సంపూర్ణమవుటకు సాగిపోవడానికి ఎల్లవేళలా ప్రయత్నం చేద్దాం. ఇది మొదటి పాయింట్. రెండవదిగా చూస్తే 6వ అధ్యాయములో 4వ వచనాన్ని మన ప్రియులైన సంఘ బిడ్డలకు నేను జ్ఞాపకంగా ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ప్రియమైన విశ్వాస బిడ్డలారా, గత 25-30 సంవత్సరాల నుంచి అన్య జనాంగములలో నుండి స్వార్థ ద్వారా మన దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని నమ్మి బాప్తిసం పొంది వాక్యము శ్రద్ధగా విని మన సంఘములో ఖచ్చితమైనటువంటి అద్భుతాలు కన్నులారా చూచి అద్భుతమైనటువంటి సాక్ష్యాలు ఎంతో మర్మముగా ఉన్నటువంటి నిగూఢమైన వాక్య సందేశాలు చెవులారా విని అబ్బో ఇలాంటి వాక్యం ఎక్కడా లేదండి అని చేతులెత్తి నమస్కరించి ఇలాగున అనేక అద్భుతాలు పరలోక వర్తమానం యొక్క రుచి, పరిశుద్ధుల సహవాసం యొక్క రుచి, పరిశుద్ధాత్మ నిత్య సహవాస రుచిని బాగుగా చూచి సాక్ష్యమిచ్చిన వారే నేడు అనేక మంది మరలా తప్పిపోయి ఇక్కడ ఖచ్చితంగా వ్రాయబడిన వాక్యం నెరవేరుని చూడండి. వీళ్ళ విషయంలో ఇలాంటి వారు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుని బాహాటముగా సిలువేయుచున్నారని ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. ఇది ఏదో రహస్యముగా కాదు, ఒంటరిగా కాదు, కానీ బహిరంగముగానే ఈ దివ్యమైన సహవాసమును విడిచి దూరం అయిపోయిన వారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు చేత పిలువబడి 3.5 సంవత్సరాలు అడుగులో అడుగు వేసి ఆయనతో నడిచి ఆయన మాటలు విని అబ్బో వీరికి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని శాస్త్రులు పరిచయలు ముక్కు మీద వ్రేలు పెట్టుకుని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో జవాబు ఏమిటంటే వీరు యేసుతో ఉన్నవారు, పామరులైన వారే కానీ యేసుతో ఉన్నవారు అని ఒక బహిరంగ సాక్ష్యమును పొందిన వారిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ తప్పిపోకుండానట్లుగా వాడు ఇంకా ప్రభుని విడిచి వెళ్ళక ముందే ప్రభువు ఆ 12 మధ్యలోనే ఇస్కరియోతు యోధను చూస్తూ మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడనే మాటను చెబుతూ ఒక హెచ్చరికను జారీ చేశారు. అక్కడ ప్రభువా నేనా 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 అని తడుముకుంటున్నారు మిగతా వాళ్ళు నిష్కళంకముగా. కానీ అప్పటికే కళంకమును అంటించుకున్నటువంటి యోధ ఏమీ ఎరగనట్లుగా అందరితో పాటు నేనా అన్నట్లుగా తడుముకున్నట్లుగా కనపడుతున్నాడు. కానీ
మార్పు చెందలేదు. యేసును విడిచి వెళ్ళిపోయాడు, అధోగతి పాలయ్యాడు, శాపగ్రస్తుడయ్యాడు. ఇలాంటి అనుభవాలు చూచి ఏమీ లేవండి మేము పోయామంటే అది వేరే సంగతి. కన్నులారా చూచి అనుభవించి సాక్ష్యమిచ్చిన వారు, పిలువబడిన వారు, ఒక స్థిరపరచబడిన వారు, ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేయబడిన వారు ఇస్కరియోతు యోధ యొక్క నైజమును వలె శత్రులతో చేతులు కలిపి, పగవారితో చేతులు కలిపి క్రీస్తు సువార్తకు విరుద్ధముగా సంఘము విచ్ఛిన్నపరచడానికి కపట సహోదరులు చేర్చినటువంటి ప్రయత్నాలలో వీరు పాలిభాగస్థులై విడిచిపోవటనేది ఇస్కరియోతు యోధ యొక్క నైజము. అలాంటి వారి గురించి నిజముగానే నేను ప్రగాఢమైన సానుభూతిని తెలియజేయచ్చు ఉన్నాను. ఎందుకంటే ఆహా అని అనడానికి వీల్లేదు, ఓహో అనడానికి వీల్లేదు. ఇలాంటి వారి విషయంలో అయ్యో ఎంత దొడ్డ భాగ్యమును విడిచి నామకార్థంలో కలిసిపోయారు అని ఒక్కింత చింత ఉన్నది అనుటకు సందేహము లేదు. నాకు మాత్రమే కాదు, ప్రభువునకు, దైవజనుడికి, పరిశుద్ధాత్మకు ఇది చింతింపవలసినటువంటి విషయం. ఎందుకంటే రుచి చూచిన వారు అద్భుతమైన సాన్నిధ్యాన్ని విడిచిపోవట గనుక ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని నిలిచి ఉన్న వాళ్ళారా, ఇప్పటి నుంచైనా మీలో కొందరు సజీవ సాక్షులై నిలిచి ప్రభువును మహిమపరచడానికి, సంఘములో అత్యున్నతమైన విషయాలు నేర్చుకోవడానికి అభిలాష కలిగిన వారు, పూర్తి అంకిత భావము కలిగిన వారు, శిష్యులుగా చేరాలనుకున్న వారు, పరిచర్య ధర్మము నేర్చుకోవాలనుకున్న వారు ఎవరైనా పర్వాలేదు, అట్టి వారిని ప్రత్యేకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ విషయంలో 3వ భాగంలో చూస్తే 10వ అధ్యాయము 19, 22 నుంచి ఒక ప్రత్యేకమైన మాట మీకు వినిపిస్తూ ఉన్నాను. ముఖ్యంగా 22లో ఈ విషయాన్ని చూస్తాం. చివరగా చూస్తే మనము దేవుని సన్నిధానమున చేరుదాం. ఎప్పటికైనా లోక వ్యవహారాలు, లోక మాటలు, లోక స్నేహితులు, నామకార్థమైనటువంటి అనుబంధాలు, ఎవరో వారు ఇలా చెప్పారండి, వారు అలా చెప్పారండి, అక్కడ ఎలాగండి, ఇక్కడ ఎలాగండి, ఇదిగోండి అక్కడ ఇంత బాగా జరుగుతుందండి, ఇక్కడ ఎలా జరుగుతుందండి, ఇలాంటి వాటిల్లో మీ మనస్సును పెట్టక, మీ మనస్సును అటు మరల్చక, మీ ఈ చివరి దినాల్లో మీ యొక్క గురి ఏమిటంటే 10, 19 నుంచి 22వ వచనం వరకు వ్రాయబడిన విషయాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున మన కొరకు, మన నిమిత్తము పిలువబడిన వారిని, ప్రత్యేకించబడిన వారిని, అంతేకాదు స్థిరులైన వారిని, ఎందరో చెదిరిపోగా, మహిమలో నిలవబడలేక జారిపోగా, రాలిపోగా, వాడిపోగా నిలిచి ఉన్న సత్క్రైస్తవులారా, దృఢమైన విశ్వాసులారా, మన కొరకు మన ప్రభు అయిన యేసు ప్రతిష్ఠించిన మార్గము, మనకు ఒక ప్రత్యేకమైన మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఇది మనకు ఒక ప్రత్యేకముగా ఒక మార్గమును ప్రతిష్ఠించారు ఆయన. ఏదో మార్గోపదేశం చేసుకుంటా నలుగురితో అన్నట్లుగా సాగిపోవడం కాదు, కానీ మనకు ఒక ప్రత్యేకమైన కాకినాడ పట్టణంలో కొండపాలెం కేంద్రముగా తీసుకొని మనము కాకినాడ నగరములో చేయవలసిన సంగతులు, వినిపించవలసినటువంటి విషయాలు, నేర్పవలసిన సంగతులు ఒక చిన్న బృందముగా మనము నేర్చుకుంటూ రాబోయే కాలానికి ఒక రాకడ గుంపుగా తయారవడానికి ఈ ప్రత్యేకమైన మాటలు శ్రద్ధతోనూ మిక్కుటమైన ఆసక్తితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే దైవజనుడు జీవించిన కాలంలోనే ఈ మాటలు నోట్స్లో కూడా ఉన్నాయి. ఇవి అందరికీ తెలిసిన విషయాలు. 4 స్థలాలలో ఆంధ్ర రాష్ట్రంలో సన్నిధి కూటాలు ఆ రోజుల్లో ఏర్పాటు చేసి ఒక్కొక్క పట్టణానికి ఒక పేరు పెట్టి కాకినాడ నుండి రాకడ గుంపు తయారవుతుంది భావి కాలానికి అన్నారు. ఇదిగో భవిష్యత్ కాలంలో ఏ విధమైన రాజకీయాల జోలికి వెళ్లకుండా మతపరమైన, మిషనుపరమైన, రాజకీయపరమైన, అధికారపరమైన లేక మరి ఏ విధమైనటువంటి ప్రలోభాలకి మనం గురి కాకుండా మనల్ని ప్రభువే ప్రత్యేకపరిచి ఆయన మహిమగల రెక్కల చాటున మరుగుపరిచి ఒక చిన్న మందగా
క్రమబద్ధీకరించి మనల్ని కట్టుతూ ఉన్నారు. ఇది బహిరంగముగా విపరీతమైన జనాంగలతోనూ, అంగులు ఆర్భాటాలతోనూ, అరుపులతోనూ, ఉరుములు మెరుపులతోనూ కనబడే సంఘము కాదు, కానీ నిశ్శబ్దముగాను, ప్రశాంతముగాను, నిర్మలముగాను, సత్య సంబంధమైన జీవదాయకమైన వాక్య సహవాసానికి సమీపముగాను కట్టబడుతున్నటువంటి సంఘములు అందరూ ఎలా నిలబడతారనుకుంటున్నారు? ఖచ్చితంగా నీతిమంతుల సభలో పాపులు నిలువ జాలరు. దుష్టులు గాలికి ఎగరగొట్టు పొట్టువలే ఉందరు, గాలికి ఎగిరిపోతారు. దుష్టుడు పనినటువంటి పన్నాగములకు వారు కల్పించి మీ ఎదుట విసిరిన గాలికి చెదిరిపోతారు. కనుక శ్రద్ధగా వినాలి. మనము మన కొరకు, ఈ మాట గురించి నేను ఇంత మాట గట్టిగా చెప్పవలసి వచ్చింది, మన కొరకు ప్రతిష్ఠించిన ప్రత్యేకించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవునికి మహిమ కలుగునుగాక. మనుషుల సహాయము లేకుండగా, అధికారుల సహాయము లేకుండగా, ధన సహాయము లేకుండగా, ఘనతలు లేకుండగా, ఒక ధైర్యముతో ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు, అభ్యంతరాలు, ఆటంకాలు, భయానక బెదిరింపులు ఎన్ని వచ్చినా బహుధైర్యముతో ఈ చిన్ని మందలో మనం ఎదుగుతూ ఉన్నామన్న సంగతి మీరు మర్చిపోవద్దు. 21వ వచనంలో దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను గలవారమునయుండి, నిర్మలమైన దేవుని వాక్యము చేత ఎప్పటికప్పుడే ఉదక స్నానం, అంటించుకున్న మురుకు, అంటుకున్న మురుకు, మచ్చలు, వీటిని వాక్యము ద్వారా ఎప్పటికప్పుడే ఉదికేస్తూ ఉదక స్నానము చేయబడిన వారమై విశ్వాస విషయములో సంపూర్ణత నిశ్చత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అంచేత ఇక్కడ ఈ భాగంలో నేను మీకు అందిస్తున్నటువంటి ఏకైక మాట ఏంటంటే, మనము దేవుని సన్నిధానమున చేరుదము. మేము అక్కడికి చేరుతున్నామండి, ఇక్కడ చేరామండి, చివరికి మేము అక్కడ చేరామండి, ఇక్కడ ఉన్నామండి, ఈ పార్టీలో కలిసామండి, ఆ పార్టీలో కలిసామండి, ఇప్పుడు అన్నీ మాకు గొడవలు లేవండి, అన్నీ బాగున్నాయండి, నువ్వు ఎక్కడ చేరావో అది నీ సంగతి, మాకు అక్కర్లేదు. కానీ విశ్వాసులైన మీరు మాత్రము మీ నోట రావలసిన సజీవ సాక్ష్యం ఏమిటంటే, మేము దేవుని సన్నిధిని చేరి ఉన్నాము, మనము దేవుని సన్నిధిని చేరుదము. ఈ మాటని మీరు హృదయాంతరంగంలో ముద్రించుకోవాలని మనం చేస్తున్నాను. 10వ అధ్యాయములో మరొక వచనాన్ని చూపిస్తాను. మనము మనస్సారా ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకుందాం. ఏదైతే గత కాలములో అనుభవాలు నేర్చుకొని, ఏదైతే మన హృదయము, మన మనస్సాక్షి, మన జ్ఞానాత్మ, మన నోటి ద్వారా కూడా దేనిని మనము ఒప్పుకొని ఉన్నామో దానిని గట్టిగా పట్టుకొని ఉందాము. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 23వ వచనాన్ని మీరు బాగా చదువుకోండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. మనకు అనేకమైన వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఆ వాగ్దానము నేను చేయలేదు, నామకార్థమైన బోధకులు వచ్చి హెచ్చరించి మనల్ని ములక చెట్టు ఎక్కించడానికి చెప్పే వాగ్దానాలు ఏవి మనకి వినబడలేదు. దైవ సన్నిధిలో, ప్రభావ దివ్య తేజో సన్నిధిలో పరిశుద్ధాత్మ ద్వారా మనకు చేయబడిన వాగ్దానములు నమ్మదగినవి, నమ్మదగినవి, నమ్మదగినవి. కనుక వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా, నిశ్చయముగా మనం పట్టుకుందాము. 5వదిగా మనము ఒకరికి ఒకరము పురికొల్పవలనని ఆలోచింతము. ఇది ఈ గ్రంథము నుంచి 10వ అధ్యాయము 24, 25 వచనం. దయతో చదువుతాను, వినండి. కొందరు మానుకొనుచున్నట్టుగా
సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. మన సంఘములో ప్రత్యక్షముగా చూస్తున్నటువంటి ప్రియులైన మీరు ఒకరితో ఒకరు సంభాషించే సమయాలలో విశ్వాస విషయములో మనము కలిగి ఉన్న దానిని అందుకోవడానికి మాత్రమే కాదు, ఈ యొక్క పనిని వృద్ధిలోనికి తీసుకురావడానికి ఈ పనిని అభివృద్ధి పరచడానికి పురుకొల్పుకు రావాలి. గతంలో కొంతమంది పెద్ద మనుషుల్లా చలామణి అయిన వారు ఒకడు మరొక ఇంటికి వెళ్ళి ఇద్దరు ముగ్గురు కలిసి కొంతమంది గృహాలింటికి వెళ్ళి అమ్మ బాబోయ్ ఇమ్మానుయేలు గారి కొండ పనిలో సంఘంలో ఆయన ఎప్పటికైనా చంపేస్తారు, ఇది మాకు తెలిసిపోయింది, తర్వాత మనం కోర్టుకు సాక్ష్యాలు రమ్మంటారు, ఎందుకు వచ్చిన కూడా మేము మానేస్తున్నాం, మీరు కూడా మానేండి అయ్యా బాబు, మనం అందరూ ఎక్కడో చోటకి వెళ్ళిపోదాం అని ఇంటింటా తిరిగి ప్రచారం చేసిన వాళ్ళు ఈవేళ ఈ దివ్యమైన అనుభవంలో లేరు. ఈవేళ అద్భుతముగా మనము దేవుని సన్నిధిలో స్థిరమైన విశ్వాస వీరులు అనిపించుకుని ఒక సాక్షులుగా నిలిచున్నాం. మనతో వారు ఇప్పుడు కలిసి లేరు కనుక వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానంలో సంఘములో ఎలాగున స్థిరపడాలి, మనం పొందిన అనుభవాన్ని ఎలా కాపాడుకోవాలని అనే విషయాల్లో పురుకొల్పుకోలేదు. కానీ ఎలాగ జారిపోవాలి, ఎలాగ నెమ్మదిగా సైడ్ అయిపోవాలనే విషయాల్లో వాళ్ళు ఆలోచన చేసుకుని ఉన్నారు కనుక వారి హృదయ రహస్యం లేనటువంటి దేవుడు ఈ గొప్ప అనుభవంలో ఉండడానికి ఏమాత్రము తగిన వారు కాదని దేవుడు వారిని తప్పించాడు. దేవుని మహిమ కలుగును గాక. గనుక నిలుచున్న ప్రియులారా, మీ నోటి మాటలు ద్వారా ఒకరికి ఒకరు విశ్వాసములో అభివృద్ధి పరచబడ్డానికి, ఇంకా స్థిరపరచబడ్డానికి, ఇంకా సత్కార్యములు చేయటి యందును అభివృద్ధి కార్యాల్లో పునరాలోచన చేయటి యందు ఒకరికొకరు పురుకొల్పుకోవాలని ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. 12వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే సులువుగా చిక్కులా పెట్టు పాపములను విడుచుదము. దైవజనుడు ఇచ్చినటువంటి హెడ్డింగ్ ఇది. ఇక్కడ 12వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, పెద్ద పాపాలు కాదండి, సులువుగా చిక్కులు పెట్టు పాపములు అనేక రకాల పాపాలు ఉన్నాయి, అనేక రకాలు తప్పించే మార్గాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి, ఒక విశ్వాసి పడిపోవడానికి, తప్పిపోవడానికి, జారిపోవడానికి, చచ్చిపోవడానికి, మృతుల వరుసలో చేరిపోవడానికి పెద్దదేదో అభ్యంతరాలు ఉండక్కర్లేదండి, పెద్ద పెద్ద గొడవలు ఉండక్కర్లేదు, పెద్ద పెద్ద తట్టుకోలేని శ్రమలు ఉండక్కర్లేదు. సులువుగా చిక్కులు పెట్టే విషయాలు ఏమీ లేదు. చిన్న చిన్న మాటలు, ఒక సహోదరుని మీద ఇంకొక సహోదరునికి కోపము కలిగించే మాటలు, లేక మీ మీద నాకు అయిష్టత కలిగించే మాటలు ఇంకొకటి వచ్చి చెప్తాడనమాట సులువుగా. అయ్యగారు మీరు అందరినీ నమ్మకూడదండి, వాడు మీకు తెలియదండి బాబు, మీరు వాడినే పిలుస్తారేంటి అంటాడు. అంటే ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తికి ఇష్టం లేక అతడి మీద పెట్టి మనం చెప్తా ఉంటాడు. ఇలాంటి మాటలు మనం వింటున్నప్పుడు నా చెవిలోకి ఇలాంటి ఎన్నో వస్తాయి. నేను ఏదని చెవితో విని అక్కడే వదిలిపెడతాను కానీ లోపలికి ఏనాడు నేను తీసుకోలేను. అంతా యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ ఏర్పాటు చేయబడిన వారు ఉంటారు. ఎక్కడ 2-3 ఉంటే ప్రభు ఉంటారు, ప్రభు ఉన్న చోట నేనుంటాను, నేనున్న చోట ప్రభు ఉంటారు, ప్రభు ఉన్న చోట పరిశుద్ధులు ఉంటారు, దూతలు ఉంటారు, మనకేమి కొద్దిగా నాథుడు ఉండ. ఇక ఇదే నినాదంతో సాగిపోతున్నాం కాబట్టి ఈవేళ సమృద్ధిగా ఉన్నాము, సంతోషంతో ఉన్నాము, ఆనందముగా ఉన్నాము, సంతృప్తిగా ఉన్నాము. ప్రియమైన వారులారా, కనుక సులువుగా చిక్కులు పెట్టే విషయాలకి మీరు దూరముగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగనే 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే కొన్ని విషయాల్లో మనకి కష్టం కలుగుతుంది, నష్టం కలుగుతుంది, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చివరికి మిక్కుటమైన శ్రమే వస్తుంది. 2వ వచనం బాగా చదువుకోండి. అయినప్పటికీ కూడా మనము ఓపికతో పరిగెత్తుదాము. 2వ వచనం చివరిగా చూస్తే
ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇందు నిమిత్తం మన ముందున్నటువంటి ఆనందమును మనం దృష్టిలో పెట్టుకొని ఆ పైభాగంలో చూస్తాం. మనమట విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన గొప్ప పోరాట రంగం ఇది, పందెపు రంగము. విశ్వాస జీవితంలో, రాకడ విశ్వాస జీవితంలో, పెండ్లి కుమార్తె యొక్క అనుభవంలో మన ముందుంచబడినటువంటి ఈ యొక్క పోరాటములో, శ్రమలలో, ఈ నలుగుడులో చూడండి, ఓపికతో పరుగెత్తుదాము. ఎంత ఓర్పు అవసరం అండి, ఎంత ఓర్పు అవసరము, ఎంత నిదానం అవసరము, ఎంత శాంతం కావాలి మనకి. కనుక ప్రియ విశ్వాసులారా, ఓపికతో పరుగెత్తుతాం. ఓపికతో దాగుందాం కాదు, ఓపికతో సడైపోదాం కాదు, ఓపికతో నెమ్మదిగా నడుచుకుంటూ వెళదాంలే కాదు. ఒక ధరని సహించుకుంటూ ఓర్చుకుంటూ మన పని పరుగులు తీయాలి, పరుగులు తీయాలి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవుడు మనకిచ్చిన భారం చాలా గొప్పది. మనకి ఈ విషయాలు నేను ఒక్కనే సరిపోను. నాతో సహకారులుగా ఉండడానికి పనివారు కావాలి, సాక్షులు కావాలి. అందుకే సజీవ సాక్ష్యముకై నిలిచే వారు, సమర్పించుకున్న వారు ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక 13వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, సహోదర ప్రేమ నిలువముగా ఉండనీయుడి. ఇక్కడ మనం చూస్తే చివరిగా సహోదరుల యొక్క ప్రేమ మనం ఏమాత్రము కోల్పోకుండా నిలువబెట్టుకుందాము. ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగములు కలిగిన వారమై, ద్వేషభావంతో కాదు, స్వార్థభావంతో కాదు, పగచూపులు కాదు కానీ, వెలుచూపులు కాదు కానీ, విశ్వాసులు ఒకరితో ఒకరు ఫోన్లోనైనా బహిరంగంగానైనా మాట్లాడుకున్నప్పుడు మీ సంభాషణలో కాస్త ప్రేమను నిలుపుకోండి. ప్రేమతో పలకరించండి, ప్రేమతో కలుసుకోండి, ప్రేమతో సంభాషించుకోండి, ప్రేమతో సాక్షులుగా నిలవాలని ఈ మాటలు హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక 12వ అధ్యాయం 29వ వచనం చివరి భాగంలో చూస్తే, ఆయన కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన రీతిలో నిలవడకపోతే చెత్తను కాల్చినట్లే కాల్చేస్తాడు. మనము ఆయన సన్నిధులు, సత్య స్వరూపమైనటువంటి సంఘ సహవాసంలో నిలబడలేము. అందుచేత ఒక వేడి పుట్టినప్పుడు ఆ దానికి సమీపంగా ఉన్నటువంటి చీమలు త్వరగా బయటకు వచ్చి, పొట్టలోంచి బయటకు వచ్చి అటు ఇటు చెదిరిపోయి పారిపోతాయి. దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. దేవుని దహించే అగ్ని వాక్యం ద్వారా దిగుతున్నప్పుడు ఇలాంటి కపట విశ్వాసులు, లేక ఇస్కరియోతు యోధా నైజము కలిగిన వారు, లేక అతడి స్వభావాన్ని రూపుదిద్దుకుంటున్న వారు దేవుని అగ్ని వేడికి నశించిపోతారు, లేక పారిపోతారు, చెదిరిపోతారు. కాబట్టి నిలిచిన ప్రియులారా, నేను మీతోనే మాట్లాడుతున్నాను. నిలిచిన ప్రియులారా, దేవునికి ఇష్టమైన సేవ, ఇష్టమైన సాక్ష్యం, ప్రీతికరమైన సేవ చేయుదము. చివరిగా 13వ అధ్యాయము 13వ వచనములో ఒక ప్రత్యేకమైన మాట చివరకు మనము కోరుకోదగినది, మన ముందున్నది ఏమిటంటే 13:13లో చూస్తే, కాబట్టి మనమాయన నిందను భరించుచు, ప్రభు మోసిన నిందలను మనము కూడా మోయిచు భరించుచు శిబిరము వెలపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. ఈ శిబిరము, దేహం అనే శిబిరము వెలుపలికి మనము ఈ దేహమును విడిచి ఆయనకు సమీపముగా ఆయన రాజ్యానికి నిరంతర నిత్య సహవాసములోనికి వెళ్ళిపోయే ఆ దొడ్డ భాగ్యము మనకు సమీపములో ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదొకటే కాదు, ఇక్కడ సింపుల్గా దైవజనుడు పెట్టిన పేరు ఆయన యొద్దకు వెళ్ళుదము. అంతవరకు అయ్యగారు చెప్పారు. ఆయన వద్దకు వెళ్ళుదము అని ఒక్క మాటను చూసుకుంటే మనలా ఎంత పాఠం వస్తుందో ఆలోచించండి. మనం ఎవరి యొద్దకు వెళ్ళుచున్నాము?
ఎవరైనా సంఘం నుంచి జారి లేక విడి ఎక్కడికైనా వెళుతుంటే ప్రశ్న వేస్తే ఎక్కడికి వెళుతున్నారు అని అడిగితే వాడు దేవుని యొద్దకు వెళ్తున్నానండి, గొప్ప వాక్యం దగ్గరికి వెళ్తున్నానండి చెప్పడు వాడు. పలానా వారితో దగ్గరికి వెళ్తున్నానండి, ఆయన నాకు ఇదో ఇస్తా అన్నాడండి, నా పాస్టర్ చేస్తానన్నాడండి, వెళ్తున్నానండి. మీ దగ్గర ఉంటే నేను పాస్టర్ అవ్వగలనండి. అక్కడ చదువు లేదు, సంజయ్ లేదు, ట్రైన్ లేదు, వాక్యం చదువుడు రాదు, ఒక పాట పాడుతూ రాదు, పాస్టర్ అంట అంగీ వేస్తా అన్నాడండి, రెవరెంట్ చేసేస్తా అన్నాడండి. అబ్బాబ్బా, ఎంత చులకనైపోయిందో దేవుని సేవ, ఎంత నీచానికి దిగజారు చేస్తున్నారు. బహిరంగముగా గొప్పవారు అనిపించుకున్నవారు అనేక మందిని పాడు చేసి అయోగ్యులను సంఘంలో నుంచి బయటికి లాగి వారికి నిలువుటంగిలు వేసేసి మరింత అవమానకరముగా బాహాటముగా ప్రభును సిలువేస్తున్నారు. మీరు విషయాలన్నీ కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాము. మనం ఎక్కడికి వెళుతున్నామనే ప్రశ్న వేస్తే మన నోట రావలసిన మాట ఎలాంటి పనికిమాలిన మాటలు కాదు, కానీ ఆయన యొద్దకు వెళ్ళుదాము. చివరగా ఈ మాటతో నేను ముగిస్తున్నాను. మనము ఆయన యొద్దకు వెళ్ళుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక నుంచి అనేక విషయాలు జ్ఞాపకం చేశాను. ఇక ముగింపుగా చూస్తే ప్రభు కోరుకునేది ఇదే, మన మూలవాక్యము ఇదే. ఎందుకంటే మత్తయి సువార్త 11:28లో నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోనండి. మనం ఆయన యొద్దకే వెళ్ళవలసిన వారమై ఉన్నాము, ఆయన యొద్దే నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. ఇక చివరగా మన సంఘ మూలవాక్యము యోహాను సువార్త 2:5లో చూస్తే ఆయన నీతో చెప్పునది చేయడు. వాడు చెప్తే చేయడం కాదు, వీడు చెప్తే చేయడం కాదు. ఆయన నీతో చెప్పినది ఏదో నీవు నిర్ధారణ చేసుకుని అలాగను చేయట నీ ఆత్మీయ మనుగడకు మేలు. కనుక ఆయన నీతో చెప్పినది చేయండి. నేను వాక్యం చెప్పాను, మిమ్మల్ని సజీవ సాక్షులుగా పిలిచాను, అయినప్పటికీ నా మాటను బట్టి కాదు, ఆయన మీతో చెప్పినది చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరణాత. దహించు అగ్ని స్వరూపి అయ్యున్న మా పరలోకపు తండ్రి, నీ ఎదుట మేము ధైర్యముతో నిలిచి ఉన్నాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలోలే అగ్నిలో నిలిచిన వారమై, నీ అగ్ని కాపుదల గలవారమై దేవా నిన్ను కీర్తించుటకు, నిన్ను కొనియాడుటకు, నీ నిమిత్తమే సజీవ సాక్షులముగా వాడబట్టుటకు నీ ఇష్టములో ఉన్న బిడ్డలను ప్రత్యేకపరిచి ప్రతిష్ఠించుమని యేసునామమున సమర్పిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమీన్. త్రిత్వ దేవుని మహాకృప సదా మీకు తోడుగా ఉండును గాక. ఆమీన్. మరణాత.